believing that God is going to speak to me? దేవుడు నాతో మాట్లాడబోతున్నాడని మీలో ఎంతమంది విశ్వసిస్తున్నారు? I want every hand that believes, let them raise their hands. విశ్వసించినటువంటి వారు దయచేసి మీ యొక్క కరములను చూపించాలని నేను కోరుతున్నాను. Hallelujah. 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 Let's turn to the book of Genesis chapter 16 verses 13. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వాక్యపు వైపునకు మన యొక్క దృష్టిని మళ్లించుకుందాం. I want every one of you to turn to the book of Genesis chapter 16 verses 13. మీలో ప్రతి ఒక్కరు కూడా దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఆదికాండము 16వ అధ్యాయము 13వ వాక్యాన్ని ధ్యానించాలని మీకు తెలియజేస్తున్నాను. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My God who sees me. దేవుడు చూచుచున్నాడు అనే విషయమును గురించి. When the Old Testament, Abraham and Sarah was there. పాత నిబంధన కాలములో అబ్రహాము మరియు శారాలు అక్కడ ఉన్నారు. And many years they didn't have children. అనేక సంవత్సరములు వారు సంతానము లేకుండా ఉన్నారు. And Sarah lost her hope. శారా తన యొక్క నిరీక్షణను కోల్పోయింది. And she lost the faith that she had in her heart. తన హృదయములో కలిగి ఉన్న విశ్వాసమును కూడా ఆమె కోల్పోయిన స్థితిలో ఉన్నది. Because she is becoming old woman. ఎందుకనగా ఆమె వృద్ధురాలుగా మార్చబడుచున్నది గనుక. Imagine if you are in such situation. ఆ యొక్క పరిస్థితిలో ఒకవేళ మీరు ఉన్నట్లుగా అనుకోండి. And you will also think that where is my God? మీరు అనుకోవచ్చు నా దేవుడు ఎక్కడ ఉన్నాడని. And why there is no children even after we followed him? ఎందుకు నేను ఆయనను వెంబడిస్తున్నప్పటికీ కూడా నాకు సంతాన ప్రాప్తి కలుగకుండా ఉన్నదని అనుకోవచ్చు. Immediately her eyes was upon the Hagar. అక్కడ హాగరు యొక్క కన్నులు అక్కడ తెరవబడుచున్నవి. Immediately the Sarah looks at a servant of Egyptians. సారా ఐగుప్తీయురాలైనటువంటి ఆ దాసి వైపు తన దృష్టిని మళ్లిస్తున్నది. And why can't I make her to lie down with my husband and let her give a child for me? ఎందుకు నా యొక్క దాసి అయినటువంటి హాగరును నా యజమానుడైన అబ్రహామునితో పంపి సంతానమును కలుగు చేసుకోకూడదు? And after some time, ఆ తదుపరి Hagar became pregnant. హాగరు గర్భవతి అయినది. And Sarah started getting afraid in her heart. సారా తన యొక్క హృదయములో భయం ఆమెలో కలిగి ఉన్నది. Because tomorrow Hagar may become the యజమానురాలు and I may become a servant. రేపు హాగరు యజమానురాలుగా మార్చబడుతుంది, నేను ఒక దాసిగా మార్చబడతాననే భయం ఆమెలో కలిగినది. That is the human nature, my dear brothers and sisters. అది మానవుల యొక్క నైజముగా ఉన్నది ప్రియ సహోదర సహోదరులారా. She started treating her very badly. ఆమె తనకి హృదయములో అది చెడ్డగా విచారించడం ప్రారంభించింది. And Abraham was a very busy man. అబ్రహాము ఎల్లప్పుడూ కూడా బిజీగా ఉండేవాడు. And he did not bother about this thing. ఆయన వీటన్నిటి కోసం భయపడేవాడు కాదు. Now Hagar was being treated very badly. ఇప్పుడు హాగరు చాలా భయంకరముగా అక్కడ వ్యవహరింపబడుచున్నది. The Sarah is harshly dealing her every day. సారా ప్రతిరోజు కూడా సరైన రీతిలో ఆమెతో సత్సంబంధాలు కలిగి ఉండటం లేదు. The pregnant lady Hagar, she didn't know what to do. ఈ గర్భవతి అయినటువంటి హాగరు ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నది. One side she is vomiting, other side the people are crushing her. ఒక ప్రక్కన వాంతులు చేసుకుంటుంది, ఇంకొక ప్రక్కన చూస్తే ఆమె ఒత్తిడికి లోనవుతుంది. There is no love, there is no care. అక్కడ ప్రేమ గాని బాధ్యత కలిగినటువంటి వ్యవహారము గాని లేదు. What shall I do? ఏమి చేయాలి నేను? Why did I lie down with Abraham? నేను ఎందుకు అబ్రహాముతో వెళ్ళాను? Why did I have a pregnant? I become pregnant. ఎందుకు నేను గర్భవతి అయ్యాను? Why? ఎందుకు? ఎందుకు? I need to leave this place. నాకు ఈ స్థలాన్ని విడిచిపెట్టాలి. I need to go away from this place. నేను ఎక్కడి నుండి పారిపోవాలి. I don't see not even one person who loves me. ఎవరైతే ఒక వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడో ఆయన కోసం నేను చూడాలి. And nobody is loving me in this house. ఈ యొక్క గృహములో ఎవరే గాని నన్ను ప్రేమించేవారు లేరు. Nobody is loving me. నన్ను ఎవరు ప్రేమించలేదు. I see harsh and hatredness. ఎల్లప్పుడూ కూడా ఒత్తిడికి లోనవుతున్నాను, నేను హీనపరచబడుచున్నాను. Sarah requested me to come and stay with her husband. That's how I came. I did not come by my own. సారా నన్ను అడిగి తన భర్తతో వెళ్ళమని చెప్పింది కాబట్టి నేను వెళ్ళాను. But now why these problems? ఎందుకు ఈ సమస్య? Why this problem? ఎందుకు ఈ సమస్య? I was fine in Egypt when I was as a servant in Egypt. నేను ఎక్కడ ఐగుప్తులో నేను దాసిగా ఉన్నప్పుడు ఏ రీతిగా ఉన్నాను?
I was fine there. నేను చాలా బాగున్నాను అక్కడ. Why these problems? ఎందుకు ఈ సమస్య నాకు? Let me go away from him. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. Let me go away from Sarah. నేను చాలా నుండి వెళ్ళిపోవాలి. As she was going away from them, ఆమె అక్కడి నుండి వెళ్ళుచు ఉన్నప్పుడు the angel of God appeared to Hagar. దేవుని యొక్క దూత హాగరుకు ప్రత్యక్షమైంది. And the angel of God asked in Genesis chapter 16 verses 7, ఆదికాండము 16వ అధ్యాయము 7వ వాక్యములో మనం చూస్తున్నట్లయితే, where have you come from and where are you going, Hagar? ఎక్కడి నుండి నువ్వు వస్తున్నావు, నువ్వు ఎక్కడికి మరలా తిరిగి వెళ్ళుచున్నావు? This is the question that the angel of God asked. ఇది దేవుని యొక్క దూత హాగరును అడిగిన ప్రశ్న ఉన్నది. My dear brothers and sisters, నా ప్రియ సహోదర సహోదరులారా, every time when we come out of God's presence, మనము ఎప్పుడెప్పుడైతే దేవుని సముఖం నుండి బయటికి వచ్చేస్తూ ఉన్నామో, our heart asks us one question, where are you going, my child? మన అంతరాత్మ మనల్ని ఈ రీతిగా ప్రశ్నిస్తున్నది, నా బిడ్డ నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావు? Why are you crying? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? Why are you crying? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? Do you think that your tears are permanent? నువ్వు అనుకుంటావు నీ యొక్క కన్నీళ్ళు ఎల్లప్పుడూ ఉంటాయా? Do you think that you are left away from everyone? నువ్వు ప్రతిసారి కూడా వెళ్ళిపోవాల్సి వస్తుందా? Hagar's heart was comforted bit by listening to the angel of God. దేవుని యొక్క దూత ద్వారా హాగరు యొక్క హృదయం అనేది ఆదరింపబడింది. At least she started having some kind of relief in her heart. ఏదో కొద్దిగానైనా కానీ ఉపశమనము తన హృదయములో ఆవిడకు కలిగింది. Where are you coming from, Hagar? నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు హాగరు? Where are you going? నువ్వు మరలా ఎక్కడికి వెళ్ళుచున్నావు? Two questions are very difficult questions. కష్టంతో కూడినటువంటి రెండు ప్రశ్నలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. Hagar did not know what to do. హాగరుకి తెలియదు ఏమి చేయాలో. Hagar did not know what to reply. ఏమి బదులివ్వాలో హాగరుకి తెలియదు. She was fully frustrated. ఆమె పూర్తిగా తప్పిపు సందిగ్ధతలో కనబడుతున్నది. She is shaken and troubled. ఆమె వణుకుచు వేదన బాధలో కనబడుతుంది. She has lot of pain and tears. ఆమెకెంతో వేదనయు దుఃఖమును ఉన్నది. If someone touches her, she will weep so much of pain in her heart. ఎవరైనా కానీ ఆమెను ముట్టినట్లయితే ఆమె హృదయంలో ఉన్న వేదన బాధను వెలిబుస్తూ ఉంది. My dear brothers and sisters, నా ప్రియ సహోదర సహోదరులారా, on this morning you are like that. ఈ ఉదయ కాల సమయంలో ఒకవేళ మీరు కూడా అలా ఉన్నారా? Where is my God? నా దేవుడు ఎక్కడా? Why my people are not supporting me? ఎందుకు నా ప్రజలు నాకు సహకరించడం లేదు? Why my house is becoming like this? ఎందుకు నా గృహము ఈ రీతిగా మార్చబడినది? Why my husband is like this? ఎందుకు నా భర్త ఈ రీతిగా ఉన్నాడు? Why my wife is like this? ఎందుకు నా భార్య ఈ రీతిగా ఉన్నది? Why my mother-in-law is like this? ఎందుకు నా అత్త ఈ రీతిగా ఉన్నది? Why my government is like this? ఎందుకు నా ప్రభుత్వం ఈ రీతిగా ఉన్నది? Why my company or the owner of the company is treating me very badly? ఎందుకు నా కంపెనీలో ఉన్నటువంటి యజమానుడు నాతో ఈ రీతిగా తన వ్యవహారం చూస్తున్నాడు? On this morning you might have several questions. ఈ రీతిగా అనేకమైనటువంటి ప్రశ్నలు ఈ ఉదయకాల సమయంలో మీరు కలిగి ఉండవచ్చు. Man's mind is full of questions. మన యొక్క మనస్సు అనేకమైనటువంటి ప్రశ్నలతో నింపబడి ఉండవచ్చు. When you have heard about the Newton, the great scientist, న్యూటన్ అనేటువంటి గొప్ప శాస్త్రవేత్తను గురించి మనం విన్నట్లయితే, he was very frustrated and he was very tired and he was lying down under a tree. ఆయన చాలా ఒత్తిడికి లోనై బాగా అలసిపోయి ఒక చెట్టు క్రింద ఉన్నాడు. And a fruit fell down from a tree. అక్కడ చెట్టు మీద నుండి ఒక పండు వేలాడుచున్నది. And he started asking, why did the fruit fall on me? ఎందుకు ఆ యొక్క పండు కింద పడింది? Why can't it go up? అది ఎందుకు పైకి వెళ్ళలేదు? Or why don't it go on left or right? అది కుడి ఎడమలకు ఎందుకు వెళ్ళలేదు? And why did it fall straight away on the land? అది నేరుగా భూమి మీద ఎందుకు పడింది? Man's mind is full of questions. మానవుని యొక్క మనస్సు ప్రశ్నలతో నింపబడి ఉన్నది. And some questions cannot be answered by the human being. కొన్ని ప్రశ్నలకు మానవ మాత్రల ద్వారా జవాబులు ఇవ్వబడవు. But Hagar was so much frustrated, my dear brothers and sisters. ప్రియ సహోదర సహోదరులారా, హాగరు చాలా ఒత్తిడికి లోనై ఉన్నది. Nobody is there to comfort her. ఆమెను ఆదరించడానికి అక్కడ ఎవరు లేరు. Nobody is there. ఎవరు లేరు అక్కడ. Not even one person in Abraham's house. ఒక్క వ్యక్తి అబ్రహాము యొక్క గృహంలో ఉన్నట్లయితే It would have been fine. అది బాగుండేదేమో. But I don't have anyone. అయితే నాకు అక్కడ ఎవరు లేరు. The angel of God asked Hagar and she replied, దేవుని యొక్క దూత హాగరు నీతి కలిగినప్పుడు అక్కడ వచ్చిన బదులు, I don't have peace in the Abraham's house. అబ్రహాము యొక్క గృహములో నాకు నెమ్మది లేదు. I am pregnant.
నేను గర్భిణిని, I don't have peace. నాకు నెమ్మది లేదు, That's why I'm walking in the wilderness. నేను అందుకే అరణ్యం వైపు వెళ్ళుచున్నాను. God's voice came down from heaven. పరలోకములో నుండి దేవుని యొక్క స్వరము దిగి వచ్చినది. Paraloka heaven, the voice from thundering sound from heaven came down to heaven. కూడినటువంటి దేవుని యొక్క స్వరము పరలోకము నుండి దిగి వచ్చినది. The earth started shaking and shivering because of the word of God. దేవుని యొక్క వాక్యమును బట్టి భూమి వణుకుచు కంపించుచున్నది. The ground underground started shivering and melting. ఈ యొక్క భూమి అది కరుగుతూ అది వణుకుచు ఉన్నది. Such is the power of God and His word. ఈ యొక్క ప్రపంచంలో అంత సామర్థ్యము కలిగిన దేవుడు మన దేవుడు. What did God spoke to Agar? ఏమి దేవుడు హాగరుతో మాట్లాడాడు? He said, I will bless you and I will multiply you. నేను నిన్ను ఆశీర్వదించెదను, నేను నిన్ను వర్ధిల్ల చేయుదును. You might be a slave or you might be coming from Egypt. నువ్వు ఒకవేళ దాసి అయి ఉండవచ్చు, ఐగుప్తు నుండి వచ్చి ఉండవచ్చు. But you are the child of mine. నీవు నా బిడ్డవై ఉన్నావు. And I will bless you. నేను నిన్ను ఆశీర్వదించెదను. Once upon a time, ఒకనొకప్పుడు we were like Egyptians. మనము కూడా ఐగుప్తుల బానిసత్వంలో ఉన్న వారలము. We were away from God. మనము దేవునికి దూరస్థులమైన God వారము. did not give us, God sent even his servant of God or a disciple to India. దేవుడు తన యొక్క దాసులను తన యొక్క శిష్యులను పంపక ముందు, But still our nation was full of darkness. మన యొక్క భారత జాతి యావత్తు కూడా అంధకారమయములో ఉన్నది. Till today many of us are dividing ourselves with caste and creed. ఈ దినము వరకు కూడా అనేక మంది జాతులతోను భాషలతోను విభిన్న వర్గాలుగా కనబడుచున్నారు. Remember, my dear children of God, దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకొనండి. we are the holy generation and chosen generation of God. మీరు ఏర్పరచబడిన దేవుని పరిశుద్ధమైన వంశమును జాతి అయి ఉన్నారు. We are the holy generation of God. మీరు పరిశుద్ధమైన దేవుని జనాంగమై ఉన్నారు. There is no other caste and religion that is higher than our religion. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మతముకు తరువాత వేరొక జాతో మతమో ఏదియూ లేదు. God has created us and He is our God and we are His children. ఆయన ఒక దేవుడై ఉన్నాడు. ఆయన బిడ్డలుగా మాత్రమే మనలందరినీ సృష్టించాడు. God did not differentiate Agar as Egyptian servant and Abraham my son. He didn't differentiate like this. దేవుడు అబ్రహామున కుమారుడనో శారా నా బిడ్డనో లేకపోతే హాగరు ఐగుప్తీయురాలైనటువంటి దాసీనో దేవుని దృష్టిలో లేదు. God's mouth opened and said, I will bless you and I will multiply you. దేవుని యొక్క నోరు తెరవబడి రీతిగా మాట్లాడబడి ఉన్నది ఏమిటంటే, నేను నిన్ను ఆశీర్వదించెదను, నేను నిన్ను వర్ధిల్ల చేయుదును. God blessed Agar with a son called Ismail. దేవుడు ఒక కుమారునితో హాగరును ఆశీర్వదించాడు. Till today the Muslims are blessed, and whatever the business that they do, they're blessed because of the promise that God gave them in the Old Testament. పాత నిబంధన కాలములో అలనాడు హాగరుకి ఇవ్వబడినటువంటి వాగ్దానమును బట్టి ఈ దినమందు మహమ్మదీయులు చేయుచున్నటువంటి ప్రతి పనిలోను వ్యాపారములలోను వాళ్ళు దీవింపబడి వర్ధిల్లుచున్న వారులుగా కనబడుతున్నారు. Agar was comforted and she said, my God sees me. అప్పుడు హాగరు ఆదరింపబడినప్పుడు నా దేవుడు చూచుచున్నాడని ఆమె పలికింది. Hallelujah. 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 We have a God who's El Roi. మనకున్నాడు ఎల్ రోయ్ అనేటువంటి దేవుడు. He is a God who sees each and everyone. ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తూ చూస్తున్నవాడు. He is seeing everyone's heart. ప్రతి ఒక్కరి హృదయములను కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. I may see your faces, నేను మామూలుగా ముఖాలు మాత్రం చూడవచ్చును. but my God sees every cell and every part of your body. ప్రతి ఒక్కరి యొక్క కణములను మీ శరీరములో ఉన్న ప్రతి అవయవమును దేవుడు గమనిస్తున్నాడు. God knows every bone, every muscle, every part of your body. ఈ శరీరములో ఉన్నటువంటి ప్రతి కండరమును ప్రతి ఎముకను ప్రతి భాగమును కూడా నీ దేవుడు ఎరిగి ఉన్నాడు. Recently I visited one of the biggest mall in India. సమీప కాలంలో భారతదేశంలో అత్యంత పెద్ద మాల్ ఒకటి నేను వెళ్లి దర్శించాను. It's called as Mandir Mall. Mandir Mall in Bangalore. బెంగళూరు పట్టణంలో మందిర్ మాల్ అనేటువంటి ఒక మాల్ నేను దర్శించాను. Very big shopping center. అది చాలా పెద్ద వ్యాపార కేంద్రం. When you go enter into that shopping center, you feel that there is no end inside the shopping center. ఆ యొక్క షాపింగ్ సెంటర్ లో మనము ప్రవేశిస్తే ఎక్కడ చివరో మనకు తెలియని స్థితిలో ఉంటది. Once you enter somewhere, we don't know where we are because such a big shopping center. ఒక్కసారి మనము దానిలో ప్రవేశిస్తే దాని యొక్క ఎండ్ ఎక్కడుందో మనకు తెలియని అర్థమవని స్థితిలో ఉంటుంది. And it's a big shopping